క్రికెట్‌లో బిగ్గెస్ట్ స్టాటిస్టిక్ స్కామ్ బ్యాటింగ్ యావరేజ్ చూయించడం. ఫర్ ఎగ్జాంపుల్ కింగ్ కోహ్లీని తీసుకుంటే బ్యాటింగ్ యావరేజ్ 50+. కానీ లాస్ట్ 5 ఇన్నింగ్స్ తీసుకుంటే డిజాస్టర్. వెల్కమ్ టు డే 5 ఆఫ్ డీకోడింగ్ డేటా సైన్స్. సపోజ్ ఒక బ్యాట్స్‌మెన్ తీసుకుందాం. సో ఇవి అతని లాస్ట్ 5 ఇన్నింగ్స్ స్కోర్స్ 0, 3, 2, 1, 185. సో బ్యాటింగ్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 38.2. కానీ రియాలిటీకి వస్తే 4 సార్లు ఫ్లాప్ అయ్యాడు, ఒకసారి హిట్ అయ్యాడు. ఇదే కాన్సెప్ట్ ని చాలా కంపెనీస్ అయితే తెలివిగా వాడుతున్నాయి. లైక్ యావరేజ్ సాలరీ 20 LPA, యావరేజ్ డెలివరీ టైం 30 minutes, యావరేజ్ వ్యూస్ 1 million అని. బట్ రియల్లీ వస్తే అంతా కూడా కంప్లీట్లీ డిఫరెంట్. యావరేజ్నే మీన్ అని చెప్పేసి అంటాం. సో మీన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే టోటల్ బై కౌంట్. అన్ని చోట్ల మనం యావరేజ్తో రిప్రజెంట్ చేయలేం. సో అందుకని చెప్పేసి మనకి వేరేటీ ఉన్నాయి. సో అవి ఏంటంటే మీడియన్ ఇంకా మోడ్. మీడియన్ అంటే మిడిల్ ఎలిమెంట్, మోడ్ అంటే మోస్ట్ రిపీటెడ్ ఎలిమెంట్. సో యావరేజ్ని మనం ప్రతి చోట ఎందుకు యూస్ చేయొద్దో ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో అయితే చూద్దాం. సో ఇది మన క్యాంపస్ ప్లేస్మెంట్లో వచ్చిన ప్యాకేజెస్ 3 lakhs, 5 lakhs, 5 lakhs, 6 lakhs, 50 lakhs. సో ఇక్కడ మనకు యావరేజ్ శాలరీ 14 lakhs. సో ఇవి మన కాలేజెస్ చూపిస్తాయి పబ్లిసిటీ కోసం. కానీ రియాలిటీకి వస్తే మీడియన్ 5 lakhs, ఇది రియాలిటీ. మోడ్ వచ్చేసి 5 lakhs, మోస్ట్ కామన్. సో ఈ మూడింటిని మనం సెంట్రల్ టెండెన్సీ అంటాం, మీన్, మీడియన్, మోడ్. సో ఏది ఎప్పుడు యూస్ చేయాలంటే ఒకవేళ మన డేటా నార్మల్లీ డిస్ట్రిబ్యూటెడ్ అయితే అక్కడ మనం మీన్ యూస్ చేస్తాం. ఒకవేళ మన డేటాలో అవుట్లయర్స్ కానీ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఉంటే అక్కడ మనం మీడియన్ యూస్ చేస్తాం. అండ్ ఒకవేళ మన డేటా కేటగిరికల్ అయితే మనం మోడ్ యూస్ చేస్తాం. సో ఫర్ మోర్ డీటెయిల్డ్ ఎగ్జాంపుల్స్ స్టాట్స్ అని చెప్పేసి కామెంట్ చేయండి, ఈజీలీ సేవ్ చేసుకోండి.